పంచకర్మ ఎంత కాలానికి ఒకసారి చేయించుకోవాలి? పంచకర్మలు ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ల పర్యవేక్షణలో తప్పకుండా పాటించాలి. ఆహారంలో నెయ్యి వేసుకోవడం చాలా మంచిదని చెప్పి పూర్వీకులు చెప్పేవారు. ఇది ఒక అపోహ. రాత్రిపూట పెరుగు తినకూడదు. నైట్ మని తిని పడుకోవటం ద్వారా ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనకి తెలిసిన వైద్య విధానాలన్నిటిలో కూడా పురాతనమైంది ఏది అంటే ఆయుర్వేదం. ఆయుర్వేదాన్ని నిజానికి ఆల్టర్నేట్ మెడిసిన్ అంటారు, కానీ యాక్చువల్లీ చూస్తే నిజమైన వైద్య విధానాలు మొదలైంది ఆయుర్వేద కాలంలోనే. అండ్ ఇవాళ మనం ఆయుర్వేద మౌలిక సూత్రాల గురించి తెలుసుకుందాం అండ్ చాలా విషయాల గురించి కొంత అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మనతో పాటు పంచకర్మ నిపుణులు అంటే ఎండి ఇన్ పంచకర్మ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రమణ్ రాజు బడబాగ్ని గారు సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాను. నమస్కారం సార్. ఆయుర్వేదం అంటే ఆయుర్వేద పరిధిలో కంప్లీట్గా మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అనడానికి ఏమిటి సార్ కొలమానాలు? మెయిన్ ఆయుర్వేదం అంటే ఆయువు గురించి తెలియజేసేదే వేదం, దాన్ని ఆయుర్వేదం అంటారు. మెయిన్ దీంట్లో ఏంటంటే సమదోష, సమాగ్ని, సమమల ఈ మూడు ఉంటే దాన్ని మనం ఆరోగ్యవంతుడు అని చెప్పడం జరుగుతుంది. సమదోషాలు అంటే ముఖ్యంగా ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ అని ఉంటాయి. వాత అంటే జనరల్గా మనకు మన శరీరంలో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఏదైనా సరే మూమెంట్ ఉండేది మనం వాత అంటాం. అసలు వాతాన్ని ఎలా తెలుస్తుంది అంటే వాటికి కొన్ని లక్షణాలు చెప్పడం జరిగింది. ఎక్కడైతే మనకు డ్రైనెస్ ఉంటుందో, వెయిట్ అంటే ఎక్కువ లఘుత్వం అంటే ఎక్కువగా వెయిట్ అనేది లేకుండా లఘుత్వంగా ఉంటుందో, అదేవిధంగా కోల్డ్నెస్ ఉంటుందో అంటే శీతత్వం, నెక్స్ట్ చలత్వం మూమెంట్ ఉంటుందో, ఇవన్నీ వాత లక్షణాలని చెప్పడం జరుగుతుంది. అదే పిత్త లక్షణాలు అయితే ఎక్కువ ఎక్కడైతే వేడి ఉంటుందో, నెక్స్ట్ అదేవిధంగా ఎక్కడైతే మనకు ఎక్కువ చెడిపోవడం స్మెల్ అలా ఉంటుందో, చెడ్డ స్మెల్, ఇవన్నీ కూడా మనకు పిత్తానికి సంబంధించి అట్ట కఫానికి అట్ట మనకు విడివిడిగా ఉంటాయి. స్థూలకాయం ఉంటుంది, స్థూలకాయం, ఇవన్నీ వాత, పిత్త, కఫాని. అట్టనే సమధాతు అంటాం. అంటే మన శరీరంలో సప్తధాతువులు ఉంటాయి. అవి ఒకటి రస, రక్త, మాంస, మేధు, అస్థి, మజ్జ, శుక్ర. రస అంటే మన బాడీలో ఉండేటువంటి ప్లాస్మా అలా తీసుకుంటాం. రక్తం అంటే బ్లడ్. మాంసం అంటే మనకు మజిల్ వస్తుంది, మొత్తం మజిల్. మేధస్ అంటే మన బాడీలో ఉండే ఫ్యాట్ అంతా. అస్థి అంటే బోన్ టిష్యూ. మజ్జ అంటే బోన్ మ్యారో. సెమెన్ అంటే మనకు శుక్రము. అదే మనకు స్త్రీలలో అయితే మనకు ఆర్తం, ఓవరీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ సమానంగా ఉండాలి. మన అగ్ని ఫస్ట్ జఠరాగ్ని. అగ్ని కూడా రకాలు ఉంటాయి. మన కడుపులో ఉండేదాన్ని జఠరాగ్ని అంటాం, లివర్లో ఉండేదాన్ని భూతాగ్ని అంటాం, అదే కణజాలాల్లో టిష్యూలో ఉండేదాన్ని ధాత్వగ్ని అంటాం. ఇవన్నీ ఎవరికైతే సమానంగా ఉంటుందో వారు ముఖ్యంగా ఆరోగ్యవంతుడు అంటారు. వీటిలో కూడా ముఖ్యంగా జనరల్గా ఇవన్నీ కాకుండా సాధారణంగా చెప్పాలంటే ఎవరికైతే ఆకలి బాగుండాలి, టయానికి ఆకలి కావాలి, మోషన్ ఫ్రీ రావాలి, యూరిన్ ఫ్రీ రావాలి, ఈ మూడు కూడా నార్మల్గా ఉన్నా అతన్ని ఆరోగ్యవంతుడు అని చెప్పడం జరుగుతుంది. సహజ సిద్ధంగా ఉండవలసిన కొన్ని లక్షణాల గురించి చెప్పారు డాక్టర్ గారు. పంచకర్మ అనేది చాలా విపరీతంగా ప్రాచుర్యం పొందిన ఒక వైద్య విధానం అనాలా మరి ఏమనాలో తెలియదు, కానీ పంచకర్మ ఎంత కాలానికి ఒకసారి చేయించుకోవాలి? పంచకర్మలో వచ్చే అంశాలన్నీ ఏమిటి డాక్టర్ గారు? మెయిన్ ముఖ్యంగా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ఆరోగ్యవంతుడు, అలానే ఆరోగ్యాన్ని అలానే కొనసాగించడానికి చేసేటటువంటి క్రియలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా వ్యాధి వచ్చిన తర్వాత ఎలా వ్యాధిని తగ్గించుకోవాలని కొన్ని చికిత్సలు ఉంటాయి. అయితే స్వస్థ వృత్తము అంటే ఆయుర్వేదంలో స్వస్థ వృత్తం అంటాం. అంటే ఆరోగ్యవంతుడు ఇంకా అలానే ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయాలంటే ఏ విధంగా ఉంటుంది అనేది స్వస్థ వృత్తం కింద వస్తుంది. నెక్స్ట్ రెండవది వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది రెండవది. వీటిల్లో రెండు రకాల చికిత్సలు ఉంటాయి. ఒకటి శమన చికిత్స, రెండవది శోధనం. శమనం అంటే మనకి ఏదన్నా సరే వ్యాధి వస్తే దాన్ని అప్పటికప్పుడు కొన్ని మెడిసిన్స్ ఆ వ్యాధికి తగ్గించడానికి మనకు వాడేటటువంటి మెడిసిన్స్ను మనం శమన చికిత్స అంటాం. నెక్స్ట్ రెండవది శోధనం. శోధనం అంటే మనకు ఆ వ్యాధి కారణమైనటువంటి ఏవైతే వాత, పిత్త, కఫ దోషాల్లో ఉండే ఇంబ్యాలెన్స్ కానీ వాటికి సంబంధించినటువంటి క్రిములు కానీ వాటిని శరీరం నుంచి బయటికి పంపించేటి. శమనం అంటే మనకు తాత్కాలికంగా న్యూట్రల్ చేయడం. అవును, అది మరలా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఏదైతే వేరే సిస్టంలో కూడా ఇప్పుడు అల్లోపతి కానీ వాటిలో కూడా అంతే. ఇప్పుడు యాంటాసిడ్ కడుపులో మంటుంది, యాంటాసిడ్ వేస్తాం, అది న్యూట్రల్ చేస్తుంది అంతే. అదే మనకు శోధనం అంటే మనకు దానికి కావాల్సిన ఆసిడ్ను బయటికి తీసేయటం, అది శోధనం అంటాం. ఈ శోధన చికిత్సనే మనకు పంచకర్మ చికిత్సలు అంటాం. వీటిలో వమనం ఒకటి, విరేచనం ఒకటి, వస్తి ఒకటి. వస్తిలో రెండు ఉంటాయి.
ఆయిల్తో చేసింది అనువాసన వస్తేని, నెక్స్ట్ కషాయ వస్తే అని 2, నెక్స్ట్ నస్యమని, ఇట్లా మొత్తం 5 వీటిని కలిపి పంచకర్మలు అంటాం. ఈ పంచకర్మల్లో కూడా ఒక్కొక్కటి కొన్ని డిసీజ్లో ముఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు వమనం అంటాం, అది కఫదోషానికి మెయిన్. మనకు వమనం అనేది ఎప్పుడు కూడా కఫదోషం అనేది ఇక్కడ ఉంటుంది. మనకు నాభికి పైన కఫదోషం, నాభి అంటే మనకు పక్వాశయం లేదా బొడ్డు అంటాం, అక్కడ పిత్తదోషం ఉంటుంది, కింద వాతదోషం ఉంటుంది. కఫదోషానికి మెయిన్ వమనం అనేది జరుగుతుంది. కఫదోషం అనేది ముఖ్యంగా ఆస్తమా కానీ, నెక్స్ట్ సైనస్లో కానీ, ఇక్కడ నుంచి పైకి వచ్చేటటువంటి చర్మ వ్యాధుల్లో కానీ, వీటిల్లో ముఖ్యంగా అలర్జిక్ రైనిటిస్ అంటాం. చాలామంది ఉదయం లేచిన వెంటనే తుమ్ములు రావటం, వీటన్నిటిలో కూడా మనకు ఒక కఫం అనేది ఎక్కువ ఉంటుంది. ఆస్తమా, వీటిల్లో మనకు వమనం చేయటం జరుగుతుంది. ఇంకా మనకు విరేచనం అంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మోషన్ ద్వారా ఇంప్యూరిటీస్ను బయటికి పంపించడం. ఈ విరేచనం దేంట్లో చేస్తారంటే ముఖ్యంగా లివర్కు సంబంధించిన వ్యాధుల్లో పిత్తదోషం. నెక్స్ట్ అదేవిధంగా బాడీ అంతా మంట ఉంది, అది పిత్తదోషానికి. అదే స్కిన్ సంబంధించి ఉండి ఆ స్కిన్ ఎరిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంట, రెడ్నెస్, అలా ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ ఉంది, అది మోషన్ ద్వారా మనకు పంపించడం జరుగుతుంది విరేచనం. ఇంకా పక్షవాతం, అదేవిధంగా ఇంకా కొన్ని రకాల మెదడుకు సంబంధించినటువంటి వ్యాధుల్లో వాటిల్లో విరేచన కర్మ చేయడం జరుగుతుంది. ఇంకా వస్తికర్మ, ఇది మెయిన్. ఈ వస్తికర్మ అనేది మెడికేటెడ్ ఎనిమా అంటాం. ఇది 2 రకాలు, ఆయిల్ ఎనిమా, డికాషన్ ఎనిమా. ఇది దేంట్లో చేస్తారంటే మెయిన్ ఇప్పుడు వచ్చేటటువంటి పెరాలసిస్లో కానీ, నరాలకు సంబంధించినటువంటి అన్ని వ్యాధుల్లో, నెక్స్ట్ ఇంకా మనకు పెరాలసిస్లో కానీ, లంబార్ స్పాండ్లోసిస్లో, సర్వైకల్ స్పాండ్లోసిస్లో, డిస్కులు అరగటం, సయాటికా, వీటన్నిటిలో కూడా ఇది చేయటం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ది నస్యకర్మ. నస్యకర్మ అనేది కొన్ని రకాల ఔషధయుక్తమైనటువంటి ఆయిల్స్ మనం ముక్కు ద్వారా లోపలికి ఇవ్వటం జరుగుతుంది. నస్యకర్మలో మళ్ళా ఎక్కువ అవి దౌతి అవన్నీ ఉంటాయి. మెయిన్ నస్యకర్మలో కషాయాలు ఇవ్వటం జరుగుతుంది, లేదా ఆయిల్స్ వేయటం జరుగుతుంది, కొన్ని పౌడర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ముక్కు ద్వారా. ఇవి దేంట్లో చేస్తారంటే ముఖ్యంగా సైనస్, నెక్స్ట్ ముఖ్యంగా మైగ్రేను, నెక్స్ట్ ఇంకా మనకు ఎపిలెప్సీ అంటాం, అంటే ఫిట్స్ రావటం, జ్ఞాపశక్తి లేకపోవటం, పార్కిన్సన్ డిసీజు, వీటన్నిటిలో అంటే ముఖ్యంగా తలకు సంబంధించినటువంటి వ్యాధులన్నిటిలో కూడా ఇది చేస్తారు. ఇవి చేయటం వల్ల ఏంది అంటే వ్యాధి అనేది అప్పటికప్పుడు తగ్గడం కాదు, మనకు పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. మామూలుగా అప్పటి కాలంలో ఇప్పుడు ఏదైనా సరే ఒక క్లాత్ ఉంది, అది డస్ట్ పట్టింది అనుకోండి, దానిపైన మనకు రంగు వేయటం ద్వారా సరిగా పట్టదు. దాన్ని ఎప్పుడు దాన్ని బాగా ఉతికేసి శుభ్రం చేసిన తర్వాత రంగు వేస్తే పడుతుంది. అలానే సేమ్ మనకు ఈ పంచకర్మలు చేసిన తర్వాతనే ఏదైనా మెడిసిన్ ఇస్తే అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంతేగాని పంచకర్మలు చేయకుండా మనం మెడిసిన్ ఇస్తే అది కొంతవరకే మనకు యూజ్ అనేది ఉంటుంది. డాక్టర్ గారు, చాలా మందికి పంచకర్మలు చేసుకునే తీరిక ఉండదు, అంటే వెళ్ళి ఒక ఆయుర్వేదిక్ సెంటర్లో ఉండడం అనేది ఈ మధ్య బాగా పాపులర్ అయినప్పటికీ, ఏదో కేరళ అంటే చాలా కాస్మెటిక్గా బాగానే ఉంటుంది, కానీ అంత సమయం లేదు. ఇంట్లో ఉండి పంచకర్మలు చేసుకోవచ్చా? ఓకే, అంటే వీటిల్లో కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ మనం పంచకర్మల్లో వమనం, విరేచనం, ఏదైతే వస్తి, నస్యం, ఇవి మెయిన్ ప్రధాన కర్మలు అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా కొన్ని ఉపకర్మాలు ఉంటాయి. మనం కటివస్తి, నెక్స్ట్ జానువస్తి, గ్రీవవస్తి, ఇవి మాత్రం మనం ఇంట్లో మనం చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఈ వమనం, విరేచనం, వస్తి, నస్యం ఇవి తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో చేసుకోవాలి. ఎందుకంటే ఈ వమనం అనేది మనం చేయాలి అంటే మనం ఒక మెడికేటెడ్ గీ కానీ మెడికేటెడ్ ఆయిల్ ఉంటుంది, అది మనం రోజు ఇంక్రీజ్ డోస్ అంటే ఫస్ట్ 30 ml, తర్వాత 60, 90, 120, దాదాపుగా మ్యాక్సిమం 7 days లోపలికి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత 2 రోజులు స్టీమ్ పెట్టి తర్వాత వమనం అంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి ఇంప్యూరిటీస్ను నోటి ద్వారా బయటికి పంపడం జరుగుతుంది. అదే విరేచనం అంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మోషన్ ద్వారా పంపడం జరుగుతుంది. ఆ డోస్ అనేది ఈరోజు 30 ml తీసుకోవాలి, రేపు 60 కానీ, అలా ఎలా డిసైడ్ చేస్తారంటే తీసుకున్న ఆ మెడికేటెడ్ ఆయిల్ కానీ గీ కానీ ఏ టయానికి తీసుకున్నారు, ఎన్ని గంటలకు డైజెషన్ అయింది, దాన్ని బట్టి డాక్టర్ గారు నిర్ణయిస్తారు తర్వాత ఎంత తీసుకోవాలి అని. ఈ మెడికేటెడ్ గీ కానీ ఆయిల్ కానీ తీసుకోవాలి అంటే మన కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ చేయించాలి, అది నార్మల్ ఉండాలి. ఈ షుగర్ కూడా ఎక్కువ హై లెవెల్స్ ఉండకూడదు. అలానే మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించాలి, ఎందుకంటే కొంతమందికి ఫ్యాటీ లివర్ అవన్నీ ఉంటాయి. మనం ఇచ్చేది మెడికేటెడ్ గీ లేదా ఆయిల్ కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మనం వమనం చేయించాలంటే అతను ఈసీజీ, 2D ఎకో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇది చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ పంచకర్మలు ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ల పర్యవేక్షణలో తప్పకుండా పాటించాలి. ఉపకర్మలు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినటువంటి నడుము నొప్పి ఉంది, అది మనం సింపుల్గా ఇంట్లోనే కూడా మనం కొంతవరకు ప్రయత్నం చేయవచ్చు అలా. కానీ డాక్టర్ గారు, మరి ఇవి ఉన్నప్పుడు
అంటే 2D ఎకో చేయించాక సపోజ్ కొలెస్ట్రాల్ ఉందని బయటపడింది బార్డర్ లైన్, చేయకూడదా అంటే అలా మెడికేటెడ్? ఏముండదు. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, దానికి ఆయుర్వేదిక్ మందుల్లో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడి మనకు నార్మల్ వచ్చిన తర్వాత చేయవలసి ఉంటుంది. అంతే తప్ప చేయకూడదని ఏమి ఉండదు. అలా ఏముండదు. ఇప్పుడు ఏ వయసు వారైనా పంచకర్మలు చేసుకోవచ్చా? వీటిల్లో అవి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఏదైతే వమనం ఉందో ఇది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇది మనం 40-45 ఏజ్ వరకు చేయొచ్చు వమనం. మిగతావి అయితే విరేచనం, నస్యం అది ఎప్పుడైనా చేయించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయితే ముఖ్యంగా 10 years పై వారికే మనం వమనం చేయడం జరుగుతుంది. విరేచనం కూడా మనము 5 to 6 years వారికి చేయటం జరుగుతుంది. నస్యము, వస్తి ఏ ఏజ్ వారికైనా ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ రోజుల్లో డాక్టర్ గారు అంటే ఈ పంచకర్మలు చేసుకోకపోయినా ఆరోగ్యంగా ఉండాలంటే ముందు బవల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అని ప్రతి డాక్టర్ అడుగుతూ ఉంటారు. రోజు ఫ్రీ మోషన్ అవడం చాలా ఇంపార్టెంట్ అని. పూర్వం అందరికీ ఒక ఆముదం పట్టించేవారు రాత్రిపూట. అలాంటిది ఏమన్నా చిట్కాలు ఇంట్లో చేసుకోవచ్చా అంటే ఆరోగ్యంగా ఉండడానికి? దానివల్ల ఉపయోగాలు ఏంటి? తప్పకుండా అండి. ముఖ్యంగా ఆయుర్వేదంలో 5 రకాల వాతాలు ఉంటాయి. ప్రాణవాతం అని ఇక్కడ ఉంటుంది, ఉదానవాతం, వ్యానవాతం అని మా హార్ట్, సమానవాతం, అపానవాతం. మెయిన్ ఇప్పుడు గుండె జబ్బులు ఇవన్నీ దేనికి వస్తాయంటే ముఖ్యంగా అపానవాతం అంటే మనకు ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో వారికి ఎక్కువ సమస్య వచ్చే, హార్ట్ పేషెంట్స్ హార్ట్ అటాక్స్ కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్లనే మనం ఎక్కువ జనరల్గా చూస్తే ఎక్కువ నవంబర్ డిసెంబర్లోనే ఎక్కువ గుండెపోట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే ఈ చలికాలం వల్ల ముఖ్యంగా ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో అవి ముఖ్యంగా కన్స్ట్రిక్షన్ అంటే మిగతా వేసవి కాలం కాకుండా చలికాలమే సన్నబడటం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే చాలామంది మనం న్యూస్ పేపర్లలో కూడా చూస్తుంటాం, డిసెంబరు నవంబర్లోనే ఎక్కువ బాత్రూంలో వెళ్ళి గుండెపోటు వచ్చి పడిపోయినాడని అలా చూస్తుంటాం. అది ఎందుకు అంటే ముఖ్యంగా అపానవాతం అనేది ఫ్రీగా వెళ్తే చాలా వరకు ప్రెజర్ ఉండదు. ఎప్పుడైతే మనకు మోషన్ కష్టంగా వస్తుందో మలబద్ధకం ఉంటుంది, ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల అంటే ముఖ్యంగా ఆయుర్వేద ప్రకారం అపానవాతం అనేది సరిగా వెళ్ళకపోవటం వల్ల ప్రెజర్ పెట్టడం వల్ల ఆ ప్రెజర్ అనేది గుండె పైన పడి ఎక్కువ చనిపోవటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆయుర్వేద డాక్టర్ మెయిన్ మోషన్ అనేది ఫ్రీ రావాలి. మోషన్ ముఖ్యంగా డ్రైనేజ్ క్లీన్ అయితే మిగతా అంతా ఉంటుంది. ఎప్పుడైతే డ్రైనేజ్ సరిగా క్లీన్ కాదో మొత్తం మనకు బాడీలో ఇంప్యూరిటీస్ అనేవి వెళ్తాయి. అందువల్లనే మీరు అన్నట్టు పూర్వకాలం మనం ఆముదం ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు గంధర్వాస్త తైలం అని ఉంటుంది. ముఖ్యంగా ఆముదాన్నే మనం గంధర్వాస్త తైలం అంటాం. వాటిలో ఇంకా శుంఠి అలాంటివి కొన్ని వేసి మనం ప్రిపేర్ చేసిన ఒక ఆయిల్. ఇది మనం చిన్నపిల్లలు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు. మనకు ఒక 15 to 20 ml మనం బెడ్ టైం ఇస్తే మనకు మోషన్ ఫ్రీ అయిపోతుంది. అదేవిధంగా ఆకలి బాగా అవుతుంది. చిన్నపిల్లలకు ఉండేటువంటి వామ్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. మెయిన్ వాత దోషమే అండి. ముఖ్యంగా ఆయుర్వేదంలో కూడా చెప్తారు పిత్తం, కఫం, పంగు అని. అంటే పిత్తదోషం, కఫదోషం, కుంటివి అవి ఏ డిసీజ్ను ప్రొడ్యూస్ చేయలేవు. చెడగొట్టేదంతా వాతం. వాతమే పోయి పిత్తాన్ని లాక్కొస్తుంది, కఫాన్ని లాక్కొచ్చి చెడగొట్టేదంతా కూడా వాతం. కాబట్టి వాతం మనకు నార్మల్గా ఉంటే ఏ వ్యాధి కూడా రాదు. అందుకే మనకు ఆ బోవెల్ మూవ్మెంట్స్కి అంత ప్రాధాన్యత అనేది ఉంది. వాతం చాలా ప్రమాదకరం. అంటే అగ్ని ఉంది, అగ్నిని వాతం గాలి వస్తే ఏమవుతుంది, అటు ఇటు ఇష్టం వచ్చినట్టు. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనం సమ్మర్లో వాటర్ ఉంటాయి, ఎక్కువ గాలి వీస్తే వాటర్ కూడా ఎండిపోతుంది. అది మెయిన్ వాతం అది. సో అది దాన్ని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు అలాగే ఇంకా మనకి నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా తరచుగా చూస్తుంటాం. ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు ఉంటాయి? తప్పకుండా అండి. ఇప్పుడు నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుంది. అది ముఖ్యంగా మనకు వాత లక్షణం. వాత కారణాలు ఏంటి? ముఖ్యంగా ఎక్కువ ఆలోచన ఉండటం, ఎక్కువ టెన్షన్ పట్టడం, లేదంటే ఉపవాసాలు ఉండటం, ఎక్కువ చలికి ఎక్కువ ఎక్స్పోజ్ కావటం, ఎక్కువ జర్నీ చేయటం, ఇవన్నీ వాత కారణాలు. వీటి వల్ల చాలామందికి నిద్ర పట్టదు. ఎందుకంటే టెన్షన్ వల్ల వీటి వల్ల నిద్ర పట్టదు. మరి నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు తెలుసుకొని మనకు ముఖ్యంగా ఆ పంచకర్మల్లో ధార అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, శిరోధార అని ఉంటుంది. వాటిల్లో కూడా మనకు తక్రధార అని ఉంటుంది, అంటే మెడికేటెడ్ బటర్ మిల్క్. అదేవిధంగా తైలధార ఉంటుంది. ముఖ్యంగా తైలధార అనేది నిద్ర పట్టకపోవడానికి మెయిన్ ఉంటుంది. వీటిల్లో క్షీరబల, బలాశ్వగంధ తైలం అలాంటివి ఉంటాయి. అవి మనకు తలపైన కంటిన్యూస్గా పడుతూ ఉంటుంది. అది 30 to 45 minutes చేయడం ద్వారా ముఖ్యంగా ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మనకు ఎక్కువగా ఓవర్గా స్టిమ్యులేట్ కావడం తగ్గుతుంది. దానివల్ల సూతింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. దానివల్లనే నిద్ర అనేది బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనకు అరికాళ్ళు నెక్స్ట్ మెదడుకు కూడా చాలా వరకు సంబంధం ఉంటుంది. మనకు సింపుల్గా మనం నిమ్మరసం, అదేవిధంగా కొద్దిగా పెరుగు, ఈ రెండు కలిపితే మనకు ఏమవుతుందంటే ఆముదం,
ఈ 3 కలిపి బాగా మనకు పాదాలకు అభ్యంగం చేయడం ద్వారా కూడా నిద్ర బాగా వస్తుంది. మ్మ్. చాలామంది మనం చూస్తుంటాం కండ్ల మంటలు, ముఖ్యంగా హెడేక్ ఉంటే కూడా మనకు పాదాలు మసాజ్ చేసుకుంటే బాగా తగ్గుతుంది. మ్మ్. ఇంకా మనకు ఈ నిద్ర కలుగజేసేటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం అనపకాయ, అది బాగా నిద్రను కలుగజేస్తుంది. ఇంకా మనకు పాలు, గేదె పాలు, ఇంకా మనకు ఆయుర్వేదిక్లో అంటే ముఖ్యంగా కఫాన్ని కొంచెం పెంచేవా ఇవన్నీ? కఫాన్ని పెంచేటివి అవును. జ్యోతిష్మతి అని, నెక్స్ట్ ఇంకా జటామాంసి అని కొన్ని రకాల మందులు ఉంటాయి. ఇవి మనకు కఫాన్ని పెంచి వాతాన్ని తగ్గిస్తాయి. అప్పుడు మనకు ఈక్వల్ అయిపోయి నిద్ర అనేది వస్తుంది. చాలా గొప్పగా చెప్పారు డాక్టర్ గారు. అన్నిటికీ అంటే అన్ని దోషాలకి ఘృతం అన్నది మంచిది, ఆహారంలో నెయ్యి వేసుకోవడం చాలా మంచిదని చెప్పి పూర్వీకులు చెప్పేవారు కదా సార్. Okay. ఇప్పుడు ఇవాళ రోజుల్లో కూడా అది వర్తిస్తుందా? తప్పకుండా అండి. ఇప్పుడు జనరల్గా అందరూ ఏమంటారంటే ఇప్పుడు నెయ్యి తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటారు. ఇది ఒక అపోహ. ఏదైనా ఒకే దాన్ని అందరికీ అన్వయించడం అనేది మంచిది కాదు. అందుకే ఆయుర్వేదం అనేది ముఖ్యంగా వాత, పిత్త, కఫ. ఎవరికైతే కఫ దోషం ఎక్కువ ఉంటుందో, అంటే కఫం అనే దృష్టిని ఉంటే వాళ్ళకి ఏముంటాయి, ఎక్కువ వెయిట్ ఎక్కువ కావటం, ముఖ్యంగా హైపోథైరాయిడ్ ఉండటం, నెక్స్ట్ వెయిట్ గెయిన్ కావటం, థైరాయిడ్ ఉండటం, నెక్స్ట్ అదే అథెరోస్క్లెరోసిస్, కొలెస్ట్రాల్ ఉండటం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నవారు నెయ్యి వాడకూడదు. అంతేగాని సపోజ్ ఇప్పుడు పిత్తదోషం ఉండేవాళ్ళు, అంటే ముఖ్యంగా బర్నింగ్ ఉండడం, నెక్స్ట్ ఎక్కువగా ఏదైనా సరే మనకు స్కిన్ డిసార్డర్స్ రావడం, వీరు కూడా వాడవచ్చు. ముఖ్యంగా వాత దోషం ఉండే వాళ్ళు ఎక్కువ అదే వాడాలి నెయ్యి. ఎందుకంటే వాత దోషం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్రైనెస్ ఉండటం, వెయిట్ లాస్ కావటం, నెక్స్ట్ ఎక్కువ ఆలోచన, టెన్షన్స్ ఉండటం. ముఖ్యంగా నెయ్యి అనేది కూడా ఎక్కువగా ఆలోచన, టెన్షన్స్ కూడా తగ్గిస్తుంది. మెదడుకు అనేది మంచి పోషణ ఇస్తుంది. సుమారు ఒక అడల్ట్ ఎంత నెయ్యి తినొచ్చు సార్ రోజుకి? రోజుకు 50 to 100 ml కూడా తీసుకోవచ్చు. 50 to 100 ml నెయ్యి తీసుకోవచ్చు. పూర్వకాలంలో తీసుకుంటున్నారు, ఎందుకంటే దాని తగిన వ్యాయామం పూర్వకాలంలో చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సెడెంటరీ లైఫ్ వల్ల కొంచెం సమస్య వస్తుంది. ముఖ్యంగా మనకు నెయ్యి అనేది కానీ ఏవైనా సరే మనకు ఆయుర్వేదంలో వాటి కొన్ని కొలమానాలు ఉంటాయి. మనం ఏదైనా ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు, ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా తీసుకున్నప్పుడు ఎంతవరకు తీసుకోవాలంటే, మనం తీసుకున్నాక నడిచేటప్పుడు కడుపు అనేది ఎక్కువ బరువు ఉండకూడదు. అదేవిధంగా మనము త్రేన్పుల్ అంటాం, ఆ బ్రెయిన్పుల్ అనేవి రాకుండా చెస్ట్ పట్టేసినట్టు ఉండకూడదు. ఇవి మెయిన్. ఆకలి బాగుండాలి. అంతేగాని మనం ఏదైనా సరే మనం తిన్నప్పుడు కూడా మనకు తెలుస్తుంది, మనకేదో రుచి ఉంది అని ఎక్కువ తీసుకుంటే కొంచెం దూరం నడుస్తుంది, ఆయాసం రావటం, కడుపు నొప్పి రావటం, నెక్స్ట్ కడుపు హెవీగా ఉండటం, త్రేపులు రాకుండా మనకు ఏదో పట్టేసినట్టు ఉండటం, అలా ఉంటాయి. అలా కాదు, మనకు ఆకలి తగ్గాలి, హెవీనెస్ అనిపించకూడదు. రైట్, అది మనకు మెయిన్. ఒకటి వంకాయ అన్నది అది మంచి కూరగాయ కాదని చెప్పి ఆయుర్వేదంలో కొంతమంది చెప్పగా విన్నాం. అందులో దోషాలు ఉంటాయి ఇన్ఫాక్ట్ వంకాయ తినడం వల్ల అని. అది నిజమేనా? అది కూడా ఉత్తదండి. అవి కూడా మనం వాత, పిత్త, కఫ దోషాలకు సంబంధించి ఉంటాయి. మరి అలా అయితే మనకు చరక సంహితలో అవన్నీ కూడా మనకు ఆస్తమా వ్యాధిలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అది చాలామంది వంకాయ అంటే వాతం పెరుగుతుంది, అవన్నీ కూడా ఉత్తది. అది వంకాయ వల్ల వాతం పెరుగుతుంది అనేది ఉత్తది. ఇంకొకటి ఆయుర్వేద మందులు అయితే డైట్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అవి కూడా మనం కాదు. అవి ఎప్పుడు కూడా మనకు డైట్ రిస్ట్రిక్షన్స్ అనేవి మెడిసిన్స్కి ఉండవు, వ్యాధికి సంబంధించి ఉంటాయి. అంతేగాని మెడిసిన్స్కి ఏముండవు. మనము ఏదైనా సరే వ్యాధిలో ఆయుర్వేద మందులతో పాటు డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటే వ్యాధికి సంబంధించి తొందరగా తగ్గుతుంది. అంతేగాని ఇలా ఆయుర్వేద మందులు అంటానే బయట ఏమో పత్యాలు ఉండాలి, లేకపోతే పెరాలిసిస్ వస్తుంది, గుండెపోటు వస్తుందని కొంతమంది అంటుంటారు. అవి నిజం కాదు. అంటే వాతదోషం ఉన్నవాళ్ళు ఉదాహరణకి మనకి శనగపప్పు కానీ శనగ పదార్థాలు, పప్పు పదార్థాలు తినకూడదు. తిన్నా కూడా బాగా నానబెట్టి బాగా ఉడికించి ఎనిపి బాగా నెయ్యి పోసుకుని తినాలి అంటారు. అది అంటే వాతం పట్టకుండా. వాస్తవం అది చాలా మందికి అండి. జనరల్గా మనము ఎక్కువ పల్సెస్ తీసుకుంటే అవి శనగపిండి కానీ బఠానీ కానీ ఇలా తీసుకుంటే కొంతమందికి జనరల్గా కూడా ఎక్కువ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్ల మనం ఎక్కువ వాత డిజార్డర్స్ ఉన్నవారు వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు శనగలు కానీ నెక్స్ట్ పల్సెస్ ఏవైనా సరే కొంత కాన్స్టిపేషన్ చేసి గ్యాస్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా ఎందుకంటే ఆ లెగ్యుమినేసీ ఫ్యామిలీకి చెందిన వాటివి ఎక్కువగా మనకు గ్యాస్ ప్రొడ్యూస్ చేసే గుణం ఉంటుంది. కాబట్టి మనం అవి తగ్గించమని చెప్తాం. ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎవరు సపోజ్ ఇప్పుడు కడుపు అనేది కొంతమందికి తిన్న వెంటనే టైట్నెస్ వస్తుంది, దాన్ని ఆయుర్వేదంలో అద్మానం అంటాం. అలాంటి వారు కొంత అవాయిడ్ చేయాలి, వాత వ్యాధులు ఉన్నవారు. అంతేగాని పిత్త కఫానికి సంబంధించి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.
మరి రెండు చాలా చాలా కీలకమైన ప్రశ్నలు డాక్టర్ గారు. డాక్టర్ రమణరాజు గారు, రాత్రిపూట పెరుగు తినకూడదు అనే ఒక నమ్మకం అది కరెక్టా? అసలు ఎవరూ తినకూడదా? కపదోషం ఉన్న వాళ్ళు మాత్రమే తినకూడదా? జనరల్గా అండి ఇప్పుడు పెరుగు లక్షణాలు ఉంటే తినకూడదు. అంటే పూర్వకాలం పెరుగు అంటే దాంట్లో మనం పట్టుకుంటే జిగురు అవన్నీ కూడా ఎక్కువ ఆయిల్నెస్ అవి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు డైరీలో వచ్చేటి అవి ఉండవు. జనరల్గా పెరుగు అనేది అభిష్యందము అంటే ఏంటంటే మనకు సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అంటే దాని యొక్క బ్లడ్ యొక్క గురుత్వాన్ని పెంచుతుంది, బ్లడ్ యొక్క వేగాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఉదయం అనుకోండి లేదా మధ్యాహ్నం మనకు పెరుగు తీసుకొని మనము పెరుగు తీసుకున్నా కూడా మనం నడవటం ఏదో ఒకటి చేయటం మూమెంట్స్ ఉంటాయి. నైట్ మని తిని పడుకోవటం ద్వారా మనకు ముందే అది బ్లడ్ స్పెసిఫిక్ గ్రావిటీని పెంచుతుంది, సర్క్యులేషన్ను తగ్గిస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, రాత్రి పెరుగు తీసుకోవటం ద్వారా రక్త సరఫరా తగ్గి గుండెపోటు కానీ ఇలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పెరుగే కాదు, మిగతా ఏవైనా సరే ఆయిలీగా ఉండేటి, ఎక్కువ స్వీట్స్ కానీ ఎక్కువ హెవీ డైజెషన్ అయ్యేటి తీసుకోకూడదు. అంతేగాని జనరల్గా పెరుగు అంటే ఆ లక్షణం ఉండాలి. జనరల్గా ఇప్పుడు ఉండేటువంటి పెరుగులో మనకు ముఖ్యంగా ఘీ కానీ ఆయిలీనెస్ అవి ఉండవు. కొంచెం పల్చగా చేసుకొని తీసుకోవడం బెటర్.